చెప్పారు కదా, చెప్పాం కదా పసుపు. చూడండి ఇక్కడికి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే రాత్రి పూట కక్కాయ దగ్గు వస్తుంది. దగ్గు విపరీతంగా వచ్చి ఆయన దగ్గరనే ఉంటారు అనమాట. కక్కాయ దగ్గు వేరు, కక్కాయ దగ్గు వేరు, అదొక సౌండ్ వస్తుంది అనమాట. కక్కాయ దగ్గు వేరే, మామూలు దగ్గు ఉండేది వేరే. ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట, ఊపిరాడదు దగ్గు. ఆ దగ్గుకైతే ఇప్పుడైతే మేమైతే ఒక చెట్టు కాయ అయితే చూపిస్తాము. ఆ కాయ దగ్గరికి, ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడు మనం అయితే పోతాం పాతేజనమ్మా. బరిగుడ్లు ఏమో వెళ్తా ఉన్నాయి. చూడండి, మేకలు అయితే మేస్తూ ఉన్నాయి. ఇక్కడికే వచ్చాం సందాలుగా. ఇప్పుడు మనం అయితే ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్దాము. చూడండి ఎలా మేస్తూ ఉన్నాయి మేకలు. చూడండి, మేకలు అయితే మేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం చెట్టు దగ్గరికి అయితే వెళ్దాం. చూడండి మేక, చూడండి పాలు ఎలా తాగుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, సౌండ్ చూడండి ఎలా వస్తుందో. చూడండి ఎలా ఉన్నాయి మేకలు. చూడండి, ఇది నేను వీడియో చేస్తుంటే చూడండి ఎలా వస్తున్నా దగ్గరికి. చూస్తున్నారా? చూడండి ఎంతలా పెట్టి పాలు ఇస్తుందా మేక. వస్తున్నారు కదా, చూడు ఎలా వస్తుందో. ఇప్పుడు మనం అయితే ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్దాం. ఇదే చెట్టు. ఏమో చూడు, ఇది పైన ఎంత తాటి చెట్టు ఉన్నదో కింద వీడియో చేస్తున్నాం. తాటి పండ్లు కానీ రాలినాయో తలకాయ మీద పడతాయి. ఫ్రెండ్స్ ఏడా ఫ్రెండ్స్ చూడండి, పాము అయితే ఎలా ఉందో చూస్తున్నారా? పాము అయితే కనపడలేదు, చూపిస్తుంది జూమ్ చేసి. ఇదిగో చూడండి మెడకాయ, చూడండి పాము చూడు ఎలా ఎత్తుకుంది మెడకాయ. చూడండి ఎలా చూస్తుందో. నల్లదాస్ ఇదా, సన్నగా ఉందా. చూడండి మెడకాయ, పాము మెడకాయ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇలాంటి చెట్టు దగ్గర కోరినట్టు మనం జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా కోసుకోవాలి. ఇలాంటి పాములు ఉంటాయి అన్నమాట చెట్ల మీద. చూడండి ఎలా ఉంది పాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే చూడండి కాయలు కడగాలి. అది పడదలే మీద చూడు, చెట్టు కిందకి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఏడ ఉంటే నాకు కనపడది. ఫ్రెండ్స్, ఈ కాయలు ఏంది మీరు కామెంట్ చేయండి. ఈ కాయల్ని కోసుక కాయ బర్రెలు అట్ట వెళ్తా ఉన్నాయి. ఎండుకాయ కట్టాలంట. చూడండి ప్రకృతిని ఎలా మేపుకుంటున్నా. గింజ ఉండాలా? గింజ లేదా? చూపించడు ఏదో ఒకటి. కాయ వచ్చినాక లోపల విత్తనం ఉన్నప్పుడు బుడుపుగా ఉంటుంది. కానక్కాయ గింజ ఫ్రెండ్స్, కానక్కాయ గింజ తెలుసు కదా మీకు. చూడండి కాయ, దీనికి ఎందుకు లేదు కాయ? ఇందులో రుద్దేస్తున్నాయిలే. చెప్పు. ఇప్పుడు పచ్చికాయ కొయ్యామా? ఈ పక్క ఉంటుంది చూద్దరు పచ్చి దేడా. దీని కూడా చూడు కాయ. ముదిరిదా? చూడండి ఫ్రెండ్స్, ముదిరికాయ కోసుకోవాలి మనం. గింజ ఉంటుంది. దీనికైతే నందరం అయితే పొడుచుకోవాలి. దబ్బనం ఉంటుంది సూది. ఒకటి ఉన్నది పైకి వచ్చేస్తున్నాయి. దబ్బనంతో పొడుచుకోవాలి. దానికైతే ఒక రంధ్రం పెట్టుకోవాలి. నల్లదారం వేసుకోవాలి. పొడిచేదానికి ఏం లేదు ఇక్కడ ఫ్రెండ్స్. దీంట్లో దూర్చేదానికి ఏం లేదు, పొడవలేము ఫ్రెండ్స్. మనం అయితే కర్త అయితే పొడి చేసుకున్నాం. చూడండి రంధ్రం అలా పొడిచుకోవాలన్నమాట. కాయ చూస్తున్నా కదా కాయ ఎలా ఉందో. అదిగో కాయ పప్పు. నల్లదారం అయితే ఇలా దూర్ చేసుకోవాలా? నల్లదారమే దోచాలి ఫ్రెండ్స్. మేమైతే మీకు చూపిస్తున్నాం శాంపుల్గా. అలా దూర్ చేసుకోవాలి నల్లదారం. అలా దూర్ చేసుకొని దీనికి పసుపు కుంకుమ పెట్టుకుంటాం. ఏం పెట్టాలా? పసుపు
పసుపు కుంకుమ అయితే పెట్టాలి ఫ్రెండ్స్. కుంకుమ పెట్టి కడ్డీలు పెట్టి పొగ పెట్టాలన్నమాట. అంటే కింద పొగ పెట్టాలా, పసుపు కుంకుమ రెండు పెట్టి కడ్డీలు కడ్డీలతో దానికి పొగ పెట్టి ఆ తర్వాత పసుపు నీళ్ళు చల్లి అప్పుడు చిన్నపిల్లకాయలకి అయితే మళ్ళకైనా కడతారు, లేకపోతే మెడకైనా ఎలా కడతారు చూపించో అలా కట్టుకుంటారు అనమాట. అలా కడితే కక్కాయి దగ్గు అనేది తగ్గిపోద్ది అనమాట. తగ్గిపోద్ది 3 రోజుల దాకా. చికెన్కి కౌసు అంటే మీకు అర్థం కాదు, చికెను చేపలు అవి తినకూడదు. కౌసు అయితే తినకూడదు. కౌసు అంటే అదే చికెన్లో అవి అలా చేయాలన్నమాట కానక్కాయతో. అప్పుడైతే స్థలస్నానం చేసేయాలి. అదే ఫ్రెండ్స్ చూడండి కానక్కాయ ఎలా ఉందో. లోపలైతే ఖచ్చితంగా గింజ ఉండే కాయే కట్టాల, గింజలు ఏందైతే కట్టబాకండి, గింజ ఉండే కాయే కట్టాల. అలా చేశారంటే రాత్రి పూట వచ్చే కక్కాయ తగ్గైతే దెబ్బకి మామైపోద్ది, ఎమర్జెంట్గా తగ్గిపోద్ది. ఇదే ఈరోజు వీడియో చూడండి. అయితే కాలిపోనాయే, అందువల్ల అయితే కాయలు ఎలాగ ఉన్నాయి. ఆ పాము వల్ల అయితే చెట్టు దగ్గర పాలేకపోతున్నాం. తగలబెట్టేస్తున్నారా? ఇక తాటి పూలు విపరీతంగా పడిపోయినాయి ఆడంటాడ. ఇప్పుడు ఎవరు తినేవాళ్ళ? అప్పుడైతే తాటి ముట్లు తేగలు అవన్నీ వేసుకొని తింటున్నారు. ఇప్పుడు ఎవరు అలా చేయండి ఫ్రెండ్స్. అలా చేస్తే మాత్రం కక్కాయ దగ్గర తగ్గిపోద్ది. మా వీడియో మీకు లూజుగా కట్టాల. చెప్పారు కదా, చెప్పాం కదా, పసుపు కుంకుమ కడ్డీలు పొగబెట్టి అప్పుడు పసుపు నీళ్ళు చల్లుకొని అప్పుడు కట్టేసుకున్నా. ఇది ఎవరు చెప్పారంటే మా పెద్దోళ్ళు చెప్పారు. పెద్దోళ్ళు అంటే ఇప్పుడు కూడా పిల్లకాయలకి అదే మాదిరి చేస్తున్నారు. మనం ఇప్పుడు మా ఊళ్ళో విపరీతంగా జ్వరాలు ఉన్నాయి, అందువల్ల అయితే ఇలా చేస్తూ ఉన్నారు. దగ్గు వచ్చినప్పుడు కక్కాయ దగ్గి. ఫ్రెండ్స్ ఇదే వీడియో. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో ఉంటాం. బాయ్ ఫ్రెండ్స్.